కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. నేను అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత దుఃఖం ఉంటుంది. నేను అనేది ఎంత లైట్ అయిపోతే జీవితము అంత లైట్ అయిపోతుంది. అప్పుడు అంత ఆనందంగా ఉంటుంది. సో ఉదాహరణకి మనం ఒక బంగారు ఆర్నమెంట్ పెట్టుకుంటాం, బ్రాస్లెటో చైనో. సో అది పెట్టుకున్న తర్వాత ఒక 10-15 సార్లు చూసుకుంటాం కావచ్చు మనం మన చేతిలో, లేదంటే వేరే వాళ్లకు చూపించడానికి. ఆర్నమెంట్ అంటేనే దాచుకోవడానికి కాదు కదా, చూపించడానికి. నలుగురికి వాళ్ళ కన్ను ఆ ఆర్నమెంట్ మీద పడి, అంటే ఆ బంగారం మీద, ఆ వస్తువు మీద పడి, వావ్ వీళ్ళు గొప్ప, లేదంటే వీళ్ళు రిచ్, వావ్ వీళ్ళకు మంచి సంపాదన ఉంది అంటే మిగతా వాళ్ళు మన గురించి ఒక లెక్క కట్టడానికి, వెలగట్టడానికి మనం వేసుకునే తొడుగులు. సో ఇదే మనం అనుకుంటే ఆ వస్తువుకు, ఆ ఆర్నమెంట్కు ఏది అయినా కానీ దుఃఖం మనకు వస్తూ ఉంటుంది. అవతల వాళ్ళు గుర్తించకపోయినా వాళ్ళు చూడలేరు అని దుఃఖం వస్తుంది. లేదా అవతల వాళ్ళ దానికంటే రెండింతలున్నా మనది చిన్నగా అయిపోతుంది. అరే ఇంత చిన్నగా ఉందా అని అంటాం. మన యొక్క శరీర వాల్యూ, మనం వేసుకునే తొడుగులు కంటే ఎక్కువ ఏం కాదు. జీవమున్న చేతు కన్నా చేతుకున్న బ్రాస్లెట్ గొప్పదా? చైతన్యంతో, అది చైతన్యం ఉంది, బట్ జీవమున్న యొక్క చేతి కంటే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ చాలా మంది ఇస్తూ ఉంటాం. సో అప్పటి వరకు చేతికి ఏ ప్రియారిటీ ఇవ్వని వాళ్ళు 1-10 సార్లు చూసుకుంటూ ఉంటాం. సో ఇట్లా నేను అనే ఒక అహంతోని, నాది అన్న అహంతోని, నేను చేసుకున్నాను, నేను పొందాను, నేనే చేశాను కాబట్టి ఇది ఉంది అనేది ఎప్పుడు ఇంకా అహానికి దగ్గర చేస్తూనే ఉంటుంది. దుఃఖం క్యారీ అవుతూనే ఉంటుంది. అదేదైనా ఒక ఆర్నమెంట్ అయినా, ఒక ఫోన్ అయినా, ఒక కార్ అయినా, ఒక భూమి అయినా, ఒక మంచి పేరైనా, ఏదైనా కానీ దట్స్ అవుట్ సైడ్, ఈ బయట ప్రపంచంలో. సో కాబట్టి ఎప్పుడు నిత్యం మెరుగ్గా, ఎందుకంటే మనం ఎన్ని వస్తువులతోని అటాచ్మెంట్ అయి ఉన్నామంటే ఆ వస్తువుకు కొంచెం ఏమైనా కానీ మనకు దుఃఖం వస్తుంది. ఆ బంధంలో ఉన్న మన వాళ్ళకి కొంచెం ఏదైనా కానీ అనవసరంగా దుఃఖం వస్తుంది. అవసరమైన కేరింగ్ ఓకే, అనవసరమైన దుఃఖం వస్తూ ఉంటుంది. అట్లా మనం డబ్బుతోని కనెక్ట్ అయి ఉండొచ్చు, ఆర్నమెంట్స్తోని కనెక్ట్ అయి ఉండొచ్చు, అంటే ఆ బంధంలో ఉండొచ్చు. పేరు ప్రతిష్టలు, గొప్ప పేరు అన్న బంధంలో ఉండొచ్చు. భూములు, జాగలు అన్న బంధంలో ఉండొచ్చు. నేను శరీరం అందంగా ఉన్నా, హ్యాండ్సమ్ ఉన్నా, బ్యూటిఫుల్ ఉన్నా అన్న బంధంలో ఉండొచ్చు. అంటే ఈ బాహ్య బంధంలో ఇరుక్కపోతే అది రూపాంతరం చెందుతుంది, మారిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. అయితే చాలామంది కొన్ని సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళు మెడలో ఉన్న ఆర్నమెంట్ కరిగిపోతుంది. అది బంగారమైనా సరే కరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు కొంచెం బంగారం యాడ్ చేసి మళ్ళీ చేసుకుంటారు. కరిగిపోతుంది, కళ్ళ ముందట కనిపిస్తుంది కదా జీవితం ఎలా కరిగిపోతుందో మిగతాదంతా కూడా. మనం వాడే ఫోను 5 సంవత్సరాలు, లేదంటే ఇంకో 6 సంవత్సరాలు. టీవీ, ప్రతి ఒక్కదానికి ఒక ఎక్స్పైరీ డేట్. సో ఎప్పుడు నిత్య మెరుకతో ఇది వాడుకోవడానికే ఉంది తప్ప నా జీవితంలో ఎప్పటికీ ఉంటుందన్న ఒక స్ఫురణ ఉంటే నేను నాకేం దుఃఖం. ఒకసారి మన తాత ముత్తాతల్ని తీసుకున్నా కానీ చాలా ఆరాటపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఇదంతా నేనే చేసిన అనుకున్నాను. ఒక్కసారి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు?
ఒక 2 అడుగులు కూడా ఇవ్వడానికి ఇష్టపడతలేం మనమనిగా కొడుగ్గా ఉండి. ఒకప్పుడు వాళ్ళకు కొంచెం ఒక ప్లేస్ ఇచ్చి కొద్దిగా ఒక 10 అడుగులు 17 అక్కడ ఉన్న ప్లేస్. ఇప్పుడు అంత మందం కూడా ప్లేస్ ఇవ్వట్లేదు. అంత సంపాదించిన వాళ్ళకే జస్ట్ కొంచెం ఇచ్చి దాని చుట్టూ మొత్తం పొలం వేసుకుంటున్నారు. ఒక్క అడుగు కూడా అక్కడ ప్లేస్ ఖాళీ ఉంచట్లేదు. కొన్ని నేను రీసెంట్ ఎగ్జాంపుల్ చూస్తే, అంటే ఎంత సంపాదించినా ఎంత పేరున్నా ఒక 2 అడుగులు కూడా మనకి ఇవ్వడానికి అబ్బాయి ముసలోనికి చనిపోయినోనికి 2-3 అడుగులు ఇవ్వాలనా అని అనుకుంటారు తప్ప వాళ్ళు చేసేది కదా, వాళ్ళు గొప్ప అని ఎప్పుడు దండలు వేసుకుంటూ ఉంటారు. అంటే ఉండాలని కూడా కాదు దాని అర్థం, ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్ ఆస్ఫురణ ఉండాలి. నేను లేకపోయినా నా కొడుకులు లేదంటే నా మనవాళ్ళు ఎప్పటికీ నన్ను ప్రైజ్ చేస్తారు. లేదంటే వాళ్ళు ఈ డబ్బుతోనే మంచిగా బతుకుతారు, మంచిగా బతకచ్చు, మంచిగా బతకపోవచ్చు, దాన్ని దుర్వినియోగం కూడా చేయొచ్చు. అంటే మనకు సంబంధం లేదు. సో ఇట్లా ఈ అటాచ్మెంట్లో మనం ఉన్నప్పుడు కరిగిపోయేదానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఒక మంచుగడ్డను తీసి బయట వేస్తే కరిగిపోతూ ఉంటుంది, నైజం కరిగిపోవాలి కూడా, లేకపోతే అది మంచుగడ్డ కాదు. కరిగిపోతుందని విలవిల్లాడితే ఎట్లా? దెన్ అగైన్ అది వాటర్గా మారుతుంది. ఇంకో 2 గంటలైతే ఆవిరైపోతుంది. అది సూక్ష్మంగా మళ్ళీ పైనకెళ్ళి మళ్ళీ అది తేమలాగై మళ్ళీ వాటర్ మళ్ళీ కిందకి వస్తుంది. రూపాంతరం చెందుతుంది. మంచుగడ్డ వాటర్ అయింది, వాటర్ కాస్త స్టీమ్ అయింది, ఆ తేమగా అయింది, నేను అగైన్ మళ్ళీ వాటర్ అయింది, మళ్ళీ మంచుగడ్డ అయింది. సో ఈ సైకిల్లో, ఈ పరిణామక్రమంలో మనిషిది కూడా అంతే. బట్ లోపట ఉన్న చైతన్యం మారదు. సో కాబట్టి బయట వాటి గురించి ఎన్నో మాట్లాడుతున్నాం. సహజంగా సమాజంలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా ప్రియారిటీ మంచుగడ్డకే ఇస్తాం. వాటి గురించే మాట్లాడుతాం. వాటికి ప్రియారిటీ ఇస్తాం, అది గొప్ప అనుకుంటాం. బట్ ఎప్పుడు లోపల ఎంత మాయలు ఉన్నా చుట్టుపక్కల నేను అదే లోపల కెరక ఓకే వస్తుంది, ఏదే వాడుకోవడానికి ఉంది, వస్తున్నా, ఓకే ఈ టైం గడపడానికి ఉన్నా. సో ఆ స్ఫురణ మనకు ఉన్నప్పుడు వాళ్ళు లేకపోయినా ఎక్కువ బాగా కడుక్కొని ఉంటే ఆనందంగా ఉంటాం, అది లేకపోయినా ఆనందంగా ఉంటాం. సో ఇది నేను, నాది, నావి, నా వాళ్ళు, నేనే, ఇవన్నీ ఎప్పుడూ దుఃఖానికి కారణం అవుతాయి. సో కాబట్టి జస్ట్ నేను ఒక ఇన్స్ట్రుమెంట్ను ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం సహజమే. బట్ ఓకే నా పాత్ర కొడుకు కోసం నా తండ్రి పాత్ర ఇది, తల్లి కోసం కొడుకుగా వాళ్ళని చూసుకోవడం నా పాత్ర ఇది. నేనే చూసుకుంటున్నాను, నేను ఇంత చేశాను మా కొడుక్కి, నేను ఇంత చేశాను వీళ్ళకి. అగైన్ ఇట్స్ అహం. వెన్ అహం ఎంటర్స్ అగైన్ దుఃఖం మళ్ళీ అగైన్ ఉంటుంది. నేను చేశాను అన్నప్పుడు మిగతా వాళ్ళు గుర్తించాలి అని మనసు కోరుకుంటుంది. నా వల్ల జరిగింది అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ దాన్ని నన్ను పొగడాలి అని అహం గుర్తించుకుంటుంది. సో కాబట్టి సింపుల్గా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను, నా ద్వారా నిర్వర్తించబడుతుంది. జస్ట్ ఐఎమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. సో అట్లా ఎక్కడెక్కడ నేను ఎక్కువ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర నేను అనేది ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒకరికి అందం దగ్గర ఉంటే, ఒకరికి డబ్బు దగ్గర ఉంటే, ఒకరికి నేను చేసిన గొప్ప పనుల వల్ల వచ్చే పేరు ప్రతిష్టల దగ్గర ఉంటే, ఇంకొకరికి వాళ్ళ జాబ్లో నేను అనేది ఎక్కువ ఉంటే, వాళ్ళ బిజినెస్లో నేను అనేది, ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉండొచ్చు, చాలా వాటిలో కూడా ఎక్కువ ఉండొచ్చు. సో వాటిని గమనించుకొని జస్ట్ ఎంత ఆ లోపల ఆ మైండ్ అంటే మాయను జస్ట్ గమనిస్తూ ఉంటే కరిగిపోతా ఉంటారు. సో అది
అల్టిమేట్గా ఆ యొక్క ఎరుక స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ నేను ఉండదు, అవసరమైనంత ఉంటుంది. అవసరమైనంత చెప్పుకుంటాం. ఇప్పుడు ఒక వస్తువు, ఫోన్, అక్కడ 4 ఫోన్లు ఉన్నాయి, ఫోన్ ఎవరిది అర్థం అవ్వట్లేదు అని నడుతుంది, ఇది నాది అంటే అది అక్కడ అవసరం, ఇది నాది అని చెప్పుకోవడానికి. సో ఇట్లా నేను అనేది కొంత అవసరం, సమాజంలో ఒక పేరు అవసరం, నేను అనే పేరు అవసరం, ఒక ఐడెంటిటీ కార్డ్ అవసరం, దేనికన్నా పేరు రప్పించుకోవడం అవసరం. ఏమైనా వస్తువులు అనుకుంటాం కదా, అది మనల్ని గుర్తించడానికి, అర్థం కావడానికి, తెలుసుకోవడం, అంతే. అంతకు మించి ఇంకెక్కువ ఏం. సో కాబట్టి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది వస్తున్నాము, భూమి మీదకి పోతున్నాము, పోతున్నాము. ఒక 300 సంవత్సరాల కింద మనం ఉంటున్న భూమి ఇంకెవరిల్లో, ఎవరి సామ్రాజ్యము. ఇంకో 300-400 సంవత్సరాల తర్వాత ఎవరిది అవుతుందో ఎవరు చెప్పలేరు. జస్ట్ టెంపర్. బట్ డూయింగ్ చేయాలి, చేయడంలో తప్పలేదు. బట్ చేసి బంధంలో ఉండడం తప్పు. ఇది శాశ్వతంగా ఉంటారని తప్పు. నేను వీటి ద్వారా ఈ జీవితంలో చాలా సుఖపడతాను, నేను జీవితాంతం ఆనందంగా వీటితో ఉంటాను, బయటపడుతూ అంటే దట్ ఈస్ అగైన్ అహం. అగైన్ ఉండలేదు. ఆబ్వియస్లీ కొంతవరకు కొన్ని కంఫర్ట్స్ ఇస్తుంది తప్ప దానివల్ల నిత్యం ఆనందం అనేది ఉండదు. ఒక నెంబర్ బోర్ కొడుతుంది, ఒక ఫుడ్ బోర్ కొడుతుంది, ఒక రొటీన్ వర్క్ బోర్ కొడుతుంది. ఎప్పుడు ఆత్మ అనేది బయట వస్తువు నుంచి, బయట పరిస్థితి నుంచి, దాని నుంచి విముక్తి పొంది మళ్ళీ ఇంకో దానికి అట్లా లోపలికి వెళ్ళడానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ యొక్క జీవన సాగరంలో. అంతెందుకు, మనకి ఈ రోజు నెలకిన్ని డబ్బులు ఇస్తా, ఇంట్లో ఉండు, ఖాళీ కూర్చో, ఏం చేయకు, హ్యాపీ కూర్చో, టైంకు ఫుడ్ వస్తుంది, నీకే కష్టం లేదు అసలు. నీకు ఏదైతే ఈరోజు కష్టాలు రావని తీసేసినా హ్యాపీగా తినుకుంటూ ఉండడమే అని చెప్పినా, అని ఒక వరం ఇచ్చిన, అక్షయ పాత్ర ఇచ్చిన, మన నిత్యం ఆనందంగా ఉంటాం అంటే నో వే. లోపట ఒకడున్నాడు, ఆ ఒక్కడు ఎప్పుడు తక్కువ అని అంటాడు. అక్షయ పాత్ర ఒక్కటి ఇచ్చినా, ఆ అక్షయ పాత్రను నాకు ఇటువంటి ఇంకో 10 అక్షయ పాత్రలు కావాలి నా కొడుకులకి, మన వాళ్ళకి, ఇంకొక రాబోయే 200-300 సంవత్సరాలు కానీ మనసు చెప్తా ఉంటుంది. ఎందుకంటే లోపల ఒకటి ఉంది కదా, దాన్ని తృప్తిపరచలేదు బయట వాటిని తృప్తిపరచలేం బయట వాటితో. ఎంత ఇచ్చినా ఒక అగ్నిలో అగైన్ కిరోసిన్ పోసినట్టే ఉంటుంది మనసు బయట వాటితో. ఎప్పుడైతే అది లోపలికి టర్న్ చేసినామో, ఇన్వర్ట్ టర్న్ చేసినామో, ఓకే, బయటది చేస్తూ లోపలికి, బయట పని చేస్తూ లోపలికి వెళ్ళాడు, బయట ప్రయాణం చేస్తూ లోపల ప్రయాణం వెళ్ళాడు. లోపల ప్రయాణం మొత్తం డోర్ క్లోజ్ చేసుకొని బయట ప్రయాణాలు ఎన్ని చేసినా దెన్ అగైన్ ఇట్స్ దుఃఖ. సో కాబట్టి లోపల ప్రయాణం, బయట ప్రయాణం, బాహ్య ప్రయాణం, అంతర్ ప్రయాణం. సో ఒకానొక రోజు ఆ అంతర్ ప్రయాణంలో మనం పొందే అనుభూతులు, అనుభవాలు, ఆ సాక్షితత్వం ద్వారా మనం పొందే ఆనందం వల్ల దెన్ ఒక స్పార్క్ ఉదయిస్తుంది మన లోపల. బాహ్య ప్రయాణం ఎంతవరకు, ఎలా, ఎందుకు, ఏంటి అనేది. అప్పుడు ఇంకా మన లైఫ్లో ఇంకా సమతుల్యత వచ్చే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్గా ఒక అవగాహన స్థాయిని పెంచుకోవడమే. ఒకే రోజులో, ఒకే నెలలో అవుతుందని చెప్పలేం, కాదు అని చెప్పలేం. అట్లా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సడన్ ఎన్లైటన్మెంట్ ఒకే ఒక మూమెంట్లో. సో రోజుకి అవగాహన స్థాయిని పెంచుకోవడం, కింది నుంచి చూడటం కాకుండా ఆ పైన నుంచి, అంటే ఆ పైన నుంచి వచ్చిన ఒక ఆత్మశక్లాన్ని నేను అన్న స్ఫురణతో చూసినప్పుడు దెన్
మన జీవించే జీవనం ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏదో కింద నుంచి చూసినప్పుడు ఆ పైన మొత్తం ఏది కనిపించదు, ఇక జస్ట్ ఆ పైన జీవితం, జస్ట్ కింద జీవితం. ఆ కాంపిటీషన్లో, ఆ రేస్లో, ఆ పేర్లలో, లేకపోతే అడిక్షన్స్లో, అంటే ఇక దేంట్లో స్టక్ అయిపోతాం. మనకు చూపు ఎప్పుడు పైన నుంచి దిగొచ్చిన ఆత్మస్వరూపులం, దైవ స్వరూపులం, ఆ దైవం ఏమన్నా ఉన్నప్పుడు ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను కేవలం ఒక మనిషిని, ఉన్నదే జీవితం 100 సంవత్సరాలు, పరుగు ఇదే జీవితం, ఇంకేం లేదు అనుకుంటే ఒక విధంగా ఉంటుంది. సో అందరికీ థ్యాంక్ యూ. తిరిగి మనం మళ్ళీ రేపటి సెషన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.